హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పెసరట్టు అన్నం దోశకి కాంబినేషన్ అయిన అల్లం చట్నీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు అల్లం ముక్కలు వేస్తున్నాను. దీంట్లో మనం నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 1-2 మినిట్స్ గ్యాప్లోనే కాస్త ఫ్రై అయ్యాక వేస్తూ ఉండాలి. ఈ అల్లం చట్నీ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, మనకు అల్లం ముక్కలు కాస్త వేగాయి కదా. ఇప్పుడు అందులోనే ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసి కాస్త ఫ్రై చేయాలి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై అయ్యాక అందులో కాస్త కరివేపాకు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 ఎల్లిపాయలు, అలాగే ఒక టమాటా ముక్కలు వేసి కొంచెం వేగాక ఇందులో కాస్త పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి. పులుపు ఇష్టపడని వాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి. ఇలా చింతపండు వేసి కాసేపు వేగనివ్వాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసి మరిగించుకోవాలి. దీన్ని చల్లారాక ఒక మిక్సీ బౌల్లో తీసుకొని రుచికి సరిపడ్డ సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. చూడండి, మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చివరగా కాస్త రుచి కోసం ఒక హాఫ్ పించ్ ఇంగువ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసి కలపాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ. దీని పెసరట్టు, దోశ ఇలా ఏ టిఫిన్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంతో పాటు వేరే కర్రీతో పాటు కొద్దిగా వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.